లైవ్‌లో ఒకసారి ఎక్స్‌పీరియన్స్ చేసిన ఇన్సిడెంట్ గురించి నేను మీతో చెప్దామనుకుంటున్నాను. మన ఇండియన్ స్టూడెంట్స్ చదువుకోవడానికి వచ్చిన వాళ్ళు. వాళ్ళని పోలీసులు రెడ్ హ్యాండెడ్‌గా క్యాప్చర్ చేశారు. చేసి వాళ్ళకి హ్యాండ్ కఫ్స్ చేసుకొని తీసుకెళ్లారనమాట. హాయ్. హలో ఫ్రెండ్స్. నేను సత్య మల్లాది అండ్ వెల్కమ్ టు మై ఛానల్ సత్య ఆఫ్ స్క్రిప్ట్. నేను ఇవాళ ఏ టాపిక్ గురించి మీతో పంచుకుందాం అనుకుంటున్నాను అంటే, నేను లైవ్‌లో ఒకసారి ఎక్స్‌పీరియన్స్ చేసిన ఇన్సిడెంట్ గురించి నేను మీతో చెప్దామనుకుంటున్నాను. యూఎస్ ఆర్ కెనడాలో ఉన్నప్పుడు గ్రోసరీస్ కోసం రిటైల్ స్టోర్స్‌కి వెళ్తూ ఉంటాం గదా! సో, అలా వెళ్ళినప్పుడు నేనొకసారి వన్ టైప్ ఆఫ్ ఇన్సిడెంట్ అనేది నేను లైవ్‌లో ఎక్స్‌పీరియన్స్ చేశాను. ఏంటంటే షాప్ లిఫ్టింగ్ చేస్తూ కొంతమంది ఉంటే అనమాట, వాళ్ళని పోలీసులు రెడ్ హ్యాండెడ్‌గా క్యాప్చర్ చేశారు. చేసి వాళ్ళకి హ్యాండ్ కఫ్స్ చేసుకొని తీసుకువెళ్లారనమాట. సో, నేను దీని గురించి మా ఫ్రెండ్ ఒకతనితో నేను డిస్కస్ చేస్తూ ఉన్నప్పుడు తను నాకు చెప్పడం జరిగింది. నేను గూడా క్యాండిడేట్స్‌ని పట్టుకునే దాంట్లో నేను వర్క్ చేశాను. సో, అతను నాకు కొంచెం బ్యాక్‌గ్రౌండ్ ఇచ్చాడు. సో, ఇది నేను మీ అందరితో కూడా డిస్కస్ చేసుకుందాం అని చెప్పేసి అనుకున్నాను. ఇది ఇన్ఫర్మేటివ్‌గా అండ్ ఆల్సో ఎడ్యుకేషనల్ పర్పస్‌గా కూడా ఉపయోగపడుతుంది. స్టూడెంట్స్ కమింగ్ ఫర్ అబ్రాడ్ స్టడీ. సో, లెట్స్ వెల్కమ్ హిమ్. హిస్ నేమ్ ఈస్ ఈశ్వర్ అండ్ హి ఈస్ ఫ్రమ్ కెనడా. హాయ్ హాయ్ సత్య. హాయ్ వ్యూవర్స్. నా పేరు ఈశ్వర్. నేనిక్కడ లాస్ ప్రివెన్షన్‌గా వర్క్ చేసేవాడిని పార్ట్ టైమ్ చేసినప్పుడు. అండ్ సత్య, లైక్ నువ్వు చెప్పినట్టు ఇక్కడ చాలా మంది షాప్ లిఫ్ట్ చేస్తూ ఉంటారు. అండ్ చేసి దొరికిపోతా ఉంటారు. నా హుహు. కాన్సిక్వెన్సెస్ ఏమి ఉండవని అనుకుంటా ఉంటారు. బట్ దేర్ ఆర్ లైక్ లాట్ ఆఫ్ కాన్సిక్వెన్సెస్. దొరికిన తర్వాత నువ్వెంత దూరం వచ్చి నీ లైఫ్ స్పాయిల్ చేసుకున్నట్టు అవుతది. యాహ్! యాహ్! సో, ఏంటి ఎట్లా నేను అది ఒకసారి అది నేను చూడంగానే నేను షాక్ అయిపోయాననమాట. అంత రెడ్ హ్యాండెడ్‌గా ప్రీ ప్లాన్డ్‌గా వచ్చినట్టు పోలీసులు అంత రెడీగా ఉండి వాళ్ళు కరెక్ట్‌గా అట్లా ఎగ్జిట్ అవ్వగానే ఇక డైరెక్ట్‌గా వచ్చి హ్యాండ్ కఫ్స్ చేసి అట్లా తీసుకెళ్లారు గదా! సో, వాళ్ళకి ఆల్రెడీ ఇన్ఫర్మేషన్ ముందే ఉంటుందా? లేకపోతే ఎట్లా అసలు వాళ్ళు రెడీగా ఉంటారా పోలీసులు? ఎట్లా జరుగుతదనమాట? సత్య, ఇప్పుడు ఇక్కడ మామూలుగా ఏం చేస్తారంటే జెయింట్ రిటైల్ స్టోర్స్‌లో హైర్ చేసుకుంటారు. లాస్ ప్రివెన్షన్ అని ఒక జాబ్ ఉంటది వాళ్ళకి. సో, దే ఓకే. హైర్ ఎ గ్రూప్ ఆఫ్ పీపుల్ అరౌండ్ 6, 7 పీపుల్‌ని హైర్ చేసుకుంటారు. ఓహ్! డిపెండ్స్ అపాన్ డిపెండ్స్ అపాన్ స్టోర్ టు స్టోర్. ఒక్కొక్క స్టోర్‌లో డిపెండ్స్ అపాన్ స్టోర్ సేల్స్ అండ్ ఎవ్రీథింగ్. సో, అలా కొన్ని ఇన్సిడెంట్స్ జరిగినియి. ఓకే. యాస్ యూ సెడ్, ఏది? లైక్ నీకు ఒకటి ఎగ్జాంపుల్‌గా చెప్పాలంటే, నేను మామూలుగా ఇక్కడ క్రాక్ హెడ్స్, ఇక్కడ హోమ్‌లెస్ పీపుల్, లైక్ అక్కడ చాలా మంది ఉంటారు రోడ్ల మీద. యూ సీ యాహ్! ఇట్. సో, ఆళ్ళు జనరల్‌గా స్టోర్స్‌లోకొచ్చి దొంగతనం షాప్‌లిఫ్ట్ చేస్తూ ఉంటారు. హుహు. బట్ వాళ్ళు కాకుండా నువ్వు ఇంకా మన రిలేట్ అవ్వడానికి చెప్తా నేను. మన ఇండియన్స్ చేసినయి చెప్తా. ఇండియన్స్ చేసినయి మేము ఏంటి మన పట్టుకున్నయి. ఇండియన్ ఇండియన్ యాహ్! స్టూడెంట్స్ స్టూడెంట్సా వాళ్ళు? మన ఇండియన్ స్టూడెంట్స్ చదువుకోవడానికి వచ్చిన వాళ్ళు. చదువుకోకుండా ఇక్కడ చేసి, ఆ! ఐ థింక్ రీసెంట్‌గా ఒక మంచి పాపులర్ అయిన వీడియో కూడా ఒకటుంది గదా! ఒక ఆమె యూఎస్‌లో షాప్‌లిఫ్ట్ చేస్తూ దొరికిపోయి. కాస్ట్‌కోలో చేసి యాహ్! క్యాప్చర్ చేస్తారు. అవును. సో, సో, మన ఇండియన్ స్టూడెంట్స్ చేస్తే నువ్వు క్యాప్చర్ చేసావా? లేకపోతే ఎట్లా నువ్వు ఉన్నప్పుడు జరిగిందా? యూజువల్‌గా మామూలుగా యాజ్ యూజువల్ షిఫ్ట్‌కెళ్తాం. పార్ట్ టైమ్ చేసేటప్పుడు షిఫ్ట్‌కెళ్తాం. షిఫ్ట్ స్టార్ట్ చేసాం. సో, మేమేం చేస్తామంటే రాండమ్‌గా పీపుల్ స్టోర్‌లోకి ఎంటర్ అయ్యేవాళ్ళని ఓకే. రాండమ్‌గా ఇట్స్ లైక్ వీడిని ఫాలో చేద్దాం, వాడిని ఫాలో చేద్దాం అని రాండమ్‌గా ఒక పీపుల్‌ని తీసుకొని మేము హుహు. కెమెరాస్‌లో వాచ్ చేస్తా ఉంటాం. బేస్డ్ ఆన్ ఓకే. దేర్ బాడీ లాంగ్వేజ్, బేస్డ్ ఆన్ దేర్ బిహేవియర్, లైక్ హౌ దే బేస్డ్ ఆన్ దేర్ సెలక్షన్ ఆఫ్ ఐటెమ్స్. ఓకే. సో, రాండమ్‌గా పీపుల్‌ని సెలెక్ట్ చేసుకొని ఆల్ త్రూ ఔట్ షాపింగ్ అంతా మేము కెమెరాలో అబ్జర్వ్ చేస్తూ ఉంటాం. ఓకే. వాళ్ళు ఎంటర్ అయిన దగ్గర నుంచి. హ్మ్. ఎంటర్ అయిన దగ్గర నుంచి ఎగ్జిట్ అయ్యే వరకు ఓహ్! మొత్తం. సో, మన ఇండియన్ స్టూడెంట్స్ బేసిక్‌గా కాలేజెస్‌కి బ్యాగ్స్‌తో ఎళ్తారు. హ్మ్. కాలేజెస్ బ్యాక్ నుంచి మళ్ళీ ప్యాక్స్. ఇంటికి బ్యాక్ ప్యాక్స్‌తో ఎళ్తారు. మళ్ళీ ఇంటికేం వెళ్తారని చెప్పి డైరెక్ట్‌గా షాప్‌కొస్తారు. షాప్ దగ్గర నుంచి గ్రోసరీస్ కొనుక్కొని ఇంటికెళ్తారు. సో, అవును. ఇలా బ్యాక్ ప్యాక్స్‌తో రావడం అనేది కొంచెం సస్పీషియస్. నాట్ ఎవ్రీవన్ డస్ ఇట్. అందరూ ఓకే. చేస్తారని కాదు. అందుకే రాండమ్‌గా చేసుకొని చూస్తారు. నువ్వు చేయకపోతే ఆల్ ది బెస్ట్. ఏముండదు. యాహ్! వెల్ అండ్ గుడ్. యాహ్! సో, ఆ రోజు నేను, నా పార్ట్నర్ కెనేడియన్ ఆమె. ఇక్కడ వర్క్ చేస్తది. ఆమె కూడా నాతో పాటే. సో, ఓకే. మేమిద్దరమే ఉన్నాం ఆ రోజు స్టోర్. మా ఇద్దరమే షిఫ్ట్ స్టార్ట్ చేసాము. ఐ థింక్ అరౌండ్ మా లంచ్ అయిపోయింది. లంచ్ అయిపోయి బ్యాక్‌కొచ్చాం. జస్ట్ వచ్చి ఓకే. అట్లా కెమెరాస్ ముందు కూర్చున్నాను. మన బాయ్స్, మన ఇండియన్ బాయ్స్ ఒక ఇద్దరు బ్యాక్ ప్యాక్స్‌తో ఎంటర్ అయ్యారు స్టోర్‌కి. ఓకే. సో, వి థాట్ లైక్ ఓకే, లెట్స్ స్టార్ట్ సీయింగ్ దీస్ గైస్. లెట్స్ లైక్ వాళ్ళెళ్ళే వరకు చూద్దాం. సో, హ్మ్. మన బాయ్స్ ఏం చేశారంటే ఒక షాపింగ్ కార్ట్ తీసుకున్నారు.
ఇలా బ్యాక్ ప్యాక్స్ తీసి షాపింగ్ కార్ట్‌లో పెట్టారు. హుహు. విచ్ ఈస్ వెరీ సస్పీషియస్. ఓకే. లైక్ యూజువల్‌గా యాహ్! లైక్ బ్యాక్ ప్యాక్స్ అనేది మనం యాహ్! లైక్ హ్యాండ్స్ ఎనకాల తగిలించుకొని ఉంటాం గదా! బ్యాక్ సైడ్. ఆ! God! ఆ! Wow! అప్ సో యాహ్! ఇప్పుడు అట్లయితే పట్టంగానే మీకు కొంచెం అనుమానం యాహ్! కలిగిందా? యాహ్! బ్యాక్ ప్యాక్స్ లుక్స్ ఎంప్టీ. నువ్వు కాలేజ్‌కెళ్ళొస్తున్నా ఓకే. అంటే ఏదో ఒకటి ఉండిద్ది గదా! కానీ బ్యాగ్స్ ఎంప్టీగా ఉంటాయి మోస్ట్ ఆఫ్ ద టైమ్స్. హ్మ్. యాహ్! తీసుకొని ఇట్లా మనోళ్ళు అట్లా ఏం చేశారంటే మొత్తం గ్రోసరీస్ సెలెక్ట్ చేసుకున్నారు కార్ట్‌లోంచి. ఓకే. గ్రోసరీస్ కలెక్ట్ చేసుకొని షాపింగ్ కార్ట్‌లో పెట్టుకున్నారు అన్నీ. ఫిలప్ చేసుకున్నారు. హ్మ్. సో, దెన్ దే స్టార్ట్ లైక్ యాక్చువల్లీ ఇప్పుడు అవన్నీ బ్యాగ్‌లోకి ఎలా పంపించాలని చూస్తారు. ఆహాహా! ఓకే. లైక్ ఫస్ట్ అవన్నీ కార్ట్‌లోనే పెట్టుకుంటారు. తర్వాత కార్ట్‌లో నుంచి బ్యాగ్‌లోకి ట్రాన్స్‌ఫర్ చేస్తారు. బ్యాగ్‌లోకి ఎవరో చూడనప్పుడు, కస్టమర్స్ ఎవరు లేనప్పుడు, లేకపోతే కస్టమర్స్‌ని అవాయిడ్ చేస్తూ, ఏదో ఒక ఓకే. ఐల్‌లోకెళ్ళి పైకి చూస్తే ఆ కెమెరాలు ఉన్నాయా లేదా అని చెక్ చేసుకుంటూ ఓకే. వెళ్ళి సర్దుతా ఉంటారు ఆ బ్యాగ్‌లో. ఓకే. సో, అన్‌ఫార్చునేట్‌లీ వాళ్ళు వెళ్ళిన ఐల్‌లో మాకు ఆ రోజు కెమెరా లేదు. ఆ! మరి మరి ఎలా పట్టుకున్నారు అతన్ని? బట్, బట్ ఇట్స్ వెరీ ఆబ్వియస్ కదా! ఐల్‌లోకి ఎంటర్ అయినప్పుడు దేర్ ఆర్ ఐటెమ్స్ ఇన్ ద కార్ట్ అండ్ ద బ్యాక్ ప్యాక్ హుహు. ఈస్ ఎంప్టీ. అండ్ ఆ ఐల్ నుంచి యాహ్! బయటకొచ్చినప్పుడు దేర్ ఆర్ ఐటెమ్స్ మిస్సింగ్ ఫ్రమ్ ద కార్ట్ అండ్ ద బ్యాక్ ప్యాక్ ఈస్ ఫుల్ అండ్ జిప్డ్. ఆ! యాహ్! సో, ఏం చేసామంటే వి థాట్ లైక్ వి డోంట్ హావ్ ప్రాపర్ ఎవిడెన్స్. కన్సీలింగ్ అనేది లేదు కదా మన దగ్గర. సో, మేమేం యాహ్! చేసామంటే ఓకే. లెట్ దెమ్ కమ్ అని చెప్పి మేము ఏం చేసామంటే ఇన్ పర్సన్ ఫాలో చేయకుండా జస్ట్ కెమెరాస్‌లో వాచ్ చేసాము. ఓకే. వాళ్ళట్లా యాహ్! వాళ్ళట్లా చెకౌట్ దగ్గరికొచ్చారు. వచ్చిన తర్వాత ఐయామ్ ప్రెటీ మచ్ ష్యూర్ దట్ దే కెప్ట్ ఐటెమ్స్ ఇన్ ద బ్యాగ్ అని. సో, యాహ్! ఆబ్వియస్‌గా లైక్ కార్ట్‌లో ఐటెమ్స్ పెట్టుకున్నారు. అండ్ కార్ట్‌లో ఐటెమ్స్ మిస్ అయినాయి. సో, అండ్ బ్యాగ్ ఈస్ ఆల్సో ఫుల్. యాహ్! యాహ్! సో, నేను మా మేనేజర్‌కి ఐ కాల్డ్ హిమ్ అండ్ ఐ సెడ్ హిమ్ దట్ దేర్ ఈస్ స్టఫ్ ఇన్ హిస్ బ్యాగ్. అండ్ తను హ్మ్. వెళ్ళాడు. సో, దేర్ ఆర్ రూల్స్ బికాజ్ మాకు ప్రాపర్ ఎవిడెన్స్ లేదు కదా! సో, వి షుడ్ గో యాస్ పర్ రూల్స్. ఓకే. రూల్స్ ప్రకారం వెళ్లి మేము వాళ్ళ దగ్గర ఉన్నయ్యా? బ్యాగ్‌లో లేవా? అని అడుగుతాం అంతే. ఓకే. లైక్ ఫస్ట్ లైక్ యాహ్! కన్ఫ్రంట్ అయ్యి. వి కాంట్ పుట్ హ్యాండ్స్, వి కాంట్ టచ్ ద బ్యాగ్స్. బికాజ్ వి డోంట్ ఆ! హావ్ ఎనీ ఎవిడెన్స్. ఓకే. లైక్ బ్యాగ్స్ గూడా మీరు టచ్ చేయడానికి లైక్ రైట్ లేదా? లైక్ రూల్ యాహ్! యాస్ పర్ రూల్. ఓకే. నో. లీగల్లీ వి క్యాన్. లీగల్‌గా కెనేడియన్ లా ప్రకారం నువ్వు చెయ్యొచ్చు. ఏం కాదు. ఆ! ఈవెన్ ఇఫ్ దే కంప్లెయింట్ టు పోలీస్ నథింగ్ హ్యాపెన్స్ బికాజ్ వి ఆర్ రికవరింగ్ అవర్ ప్రాపర్టీ అండ్ ద ఓకే. వీడియో ఎవిడెన్స్ ఈస్ ఎనఫ్ ఫర్ ద పోలీస్. బట్ for the retail giant store, that giant store doesn't allow people to touch their customer bags. ఓహ్! ఓకే. సో, యాహ్! మేము పట్టుకోకూడదు కాబట్టి ఇంక మేమెళ్లి అడిగాము. సో, తను బ్యాగ్ తీసి చూపిచ్చి, "ఇవన్నీ ఇక్కడివి కాదు. ఇవన్నీ నేను వచ్చేటప్పుడే తెచ్చుకున్నానని" చెప్పాడు. విచ్ దే ఐ థింక్ మన ఇండియన్స్ తెలివితేటలే అవి. అక్కడ యాహ్! కెమెరాస్ దగ్గర ఉన్న వాళ్ళు కానీ, స్టోర్‌లో ఉన్న మేనేజర్స్ కానీ అందరూ పిచ్చోళ్ళు అనుకుంటారు. ఓకే. మేమే చెప్పాము. ఓకే. అవే గుడ్ ఆ! వన్ అని చెప్పి పంపించేసాము. ఓకే. పంపించి పంపించి మేము బ్యాక్ ఎండ్‌లో రిపోర్ట్స్ చేయాలి. సో, విచ్ ఐ డిడ్. నేను నా రిపోర్ట్ చేశాను. పోలీస్ రిపోర్ట్ కూడా చేశాను. పోలీసెస్‌కి కూడా ఇన్ఫార్మ్ చేశాను. వాళ్ళకి కూడా ఫుటేజ్ పంపించాను. సో, ఓకే. నౌ లైక్ ఇట్స్ ఆన్ ద రికార్డ్. లైక్ పోలీస్ నో హూ ఈస్ థీస్ పీపుల్ అండ్ వాట్ దే వర్ డూయింగ్. ఓహ్! ఓకే. లైక్ స్టోర్ సో, మొత్తం యాహ్! మీకు ఇప్పుడు ఎన్ని కెమెరాస్ ఉండొచ్చు? మనోళ్ళేమనుకుంటాం ఈజీగా 300-400 కెమెరాస్ ఉంటాయి. సో, లైక్ వాళ్ళేం జేసినా గాని ఈజీగా లైక్ దొరికిపోయే ఛాన్స్ ఎక్కువుంటది. లైక్ వాళ్ళు హైడ్ జేసి ఏం చేయలేరనమాట. యాహ్! రేర్‌లీ ఎక్కడో ఒక చోట హ్మ్. ఉండకపోవచ్చు. అదే ఒక చోటకి మనోడు ఎళ్ళాడు. ఆ! సో, యాహ్! ఓకే. ఇట్లా జరిగినప్పుడు ఈ స్టోర్స్ కూడా అర్థమవుతది. ఓకే. ఇక్కడ జరుగుతుంది. సో, అండ్ దెన్ దెన్ ద నెక్స్ట్ డే అలా ఇన్ ఎ వీక్ అక్కడ వాళ్ళు ఇంకోటి ఇంకో కెమెరా ఫిక్స్ చేస్తారు. ఓకే. రైట్. ఓకే. మీరు పోలీసులకి సో, ఆల్రెడీ ఇన్ఫార్మ్ చేసారా అప్పుడింకా? మేము పోలీసులకి ఇన్ఫార్మ్ చేసాం. సో, ఇప్పుడు మన ఇండియన్ బాయ్ ఏమనుకుంటాడు ఎళ్ళిపోయాను హ్యాపీగా ఇన్ని సామాన్లు ఫ్రీగా వచ్చేసినాయి అని చెప్పి ఓకే. ఈ ఒకసారి ఎళ్ళాడు. సో, ఇదే యాహ్! మళ్ళీ ఏమైందంటే మళ్ళీ వచ్చాడు ఇంకొకసారి. సెకండ్ అటెంప్ట్. అప్పుడు అన్‌లక్కీగా సెకండ్ అటెంప్ట్. అప్పుడు కూడా అన్‌లక్కీగా ఓహ్! నేనే షిఫ్ట్‌లో ఉన్నా. యాహ్! రైట్ నీకు ఎంట్రీ ఐడియా నేను ఏమన్నుందా? చూసాను వీడిని. ఆ! ఆ! యాహ్! సో, రైట్ అట్ ద ఎంట్రీ నేను వాడిని చూసాను.
ఓకే. నాకు నాకు గుర్తొచ్చింది. వీడే కదా పోయినసారి సామాన్లు మొత్తం సర్దుకొని బ్యాగ్‌లో వెళ్ళిందని. సో, ఓకే. ఈసారి గూడా వాళ్ళని మేము ఈవెన్ మా సెక్యూరిటీ గార్డ్స్ ఫ్లోర్ మీద యూనిఫార్మ్‌తో ఉంటారు. మాకు యూనిఫార్మ్ ఓహ్! ఉండదు. యాహ్! అంటే మీ ఇట్స్ లైక్ డిపార్ట్‌మెంట్‌కుంటదా? లైక్ మిమ్మల్ని హైర్ చేసుకున్న పొజిషన్‌కి? లాస్ ప్రివెన్షన్ అంటారు. వీళ్ళకి యూనిఫార్మ్ ఉండదు. సో, వీళ్ళు యూనిఫార్మ్ ఓహ్! లేకుండానే ఫ్లోర్ మీద తిరుగుతా చూస్తారు అవసరమైతే. లైక్ జస్ట్ లైక్ కస్టమర్స్. జస్ట్ లైక్ కస్టమర్స్. దే యాక్ట్ లైక్ కస్టమర్స్. ఓహ్! ఓకే. యాహ్! సో, వాళ్ళు తెలుగోళ్ళా వాళ్ళు? ప్రాబబ్లీ బేస్డ్ ఆన్ దేర్ నేమ్స్. ఇక్కడ నేమ్స్ డిస్క్లోజ్ చేయకూడదు కాబట్టి చెప్పట్లేదు. బట్ దే ఆర్ లైక్ గుజరాతీస్ ఐ గెస్ బికాస్ ద నేమ్ సేస్ ఆ! దట్ ఓకే. మోస్ట్‌లీ హుహు. కెనడా ఈస్ ఫిల్డ్ అప్ విత్ బై గుజరాతీస్ అండ్ పంజాబీస్. యాహ్! మనం చూస్తూనే ఉంటాం. యాహ్! బ్రాంప్టన్. యాహ్! సో, యాహ్! ఇక్కడ అది ఆ రోజు ఇంకా వీడు రెండోసారి కూడా వచ్చినప్పుడు నేను నా పార్ట్నర్ ఇద్దరం ఉన్నాం. ఓకే. సో, మా పార్ట్నర్ వాడు సేమ్ అదే చేశాడు. సేమ్ వెళ్ళిన వైల్‌లోకి మళ్ళీ వెళ్ళాడు. సక్సెస్‌ఫుల్‌గా పోయినసారి చేశాడు కదా! మళ్ళీ అలానే యాహ్! చేద్దామని వెళ్ళాడు. ఈసారి నేనేం చేశానంటే మా పార్ట్నర్‌ని పంపించాను అక్కడికి. ఓకే. మాకు చెప్పినట్టు యూనిఫార్మ్స్ ఉండవు కదా మాకు. రైట్. హ్మ్. యాహ్! మా యూనిఫార్మ్స్ ఉన్న సెక్యూరిటీ గార్డ్స్ కూడా ఫ్లోర్ మీద ఉంటారు. వాళ్ళని ఏం చెప్పామంటే వీళ్ళని ఫాలో చేయొద్దని చెప్పాం. ఓకే. వీళ్ళని ఫాలో చేయొద్దు. వీళ్ళ ఉన్న వైపు వెళ్ళొద్దని చెప్పాం. ఎందుకంటే యూనిఫార్మ్ ఉన్న వాళ్ళు వెళ్తే లైక్ మీరు ఆబ్వియస్‌లీ ఏం కమ్యూనికేట్ చేయరు. చేసుకుంటారా? లైక్ ఏమైనా వాకీ టాకీస్ ఇట్లా ఏమైనా ప్రొవైడ్ చేస్తారా? లేకపోతే ఎట్లా? మేము త్రూ మొబైల్స్ కమ్యూనికేట్ చేసుకుంటాం. మోస్ట్‌లీ ఓకే. వాకీ టాకీస్ ఉంటాయి కూడా కొన్ని స్టోర్స్‌లో. బట్ ఓకే. మా స్టోర్‌లో అప్పుడు లేవు. సో, ఓకే. మీరు కూడా వాడిని ఫాలో అప్ చేయొద్దు అని చెప్పేసి లైక్ వాళ్ళకి ఫ్రీ హ్యాండ్ లాగా మీరే కల్పించారన్నమాట. యాహ్! అప్పుడు బ్యాగ్‌లో పెడతాడు. మాకు ఎవిడెన్స్ దొరికిద్ది. అదే కదా! ఆ! సో, వీడు మళ్ళీ ఆ బ్లైండ్ స్పాట్‌లోకెళ్ళాడు. మాకు కనపడకుండా ఉండటానికి. హ్మ్. సో, ఈసారి నేనేం చేశానంటే మా పార్ట్నర్‌ని పంపించాను. ఆ బ్లైండ్ స్పాట్‌లోకెళ్ళి నువ్వు ఏదో అక్కడ స్టాక్ చేస్తున్నట్టు లేదా ఏదైనా ఐటెమ్స్ చూస్తున్నట్టు యాక్ట్ చెయ్యు. వాళ్ళు ఓకే. బయటకొస్తారు అందులో నుంచి అప్పుడు నిన్ను చూసి. యాహ్! అవును. బయటకొచ్చి ఇంకొక ఇల్లోకెళ్తారు. లక్కీగా అక్కడ మాకు కెమెరా ఉంటే మన లక్ అని చెప్పాను. అదే. హ్మ్. సో, సక్సెస్‌ఫుల్‌గా నా పార్ట్నర్ ఆమె ఎళ్ళింది. అక్కడ సో, షీ యాక్టెడ్ లైక్ షీ లుకింగ్ ఎట్ సమ్ ఐటెమ్స్. ఇంక హ్మ్. వాళ్ళు సర్దుకోకుండా బయటకొచ్చేసారు. బ్యాగ్‌లో పెట్టకుండా. వచ్చేసి ఇంకొక ఇల్లోకెళ్లారు. మాకు లక్కీగా నా ఓహ్! కెమెరా కరెక్ట్‌గా ఆ ఇల్లుకి ఫోకస్ ఉంది. ఆ! సూపర్. ఆ! హ్మ్. సో, ఐ టర్న్డ్ కెమెరాని అటువైపు తిప్పాను వాళ్ళకి. ఆ ఇల్లు కవర్ అయ్యేటట్టు. సో, ఓకే. యాస్ యూజువల్ నేను ఎక్స్‌పెక్ట్ చేసినట్టు మొత్తం సామాన్లు బ్యాగ్‌లో జిప్స్ తీసి సర్దుతున్నాడు. ఓకే. లైక్ ఇది మొత్తం మీ కెమెరాలో కనిపిస్తుంది. కెమెరాలో ఫుల్‌గా ఉంది. సో, లాస్ట్ టైమ్ ఎళ్ళైతే లేకుండా ఎవిడెన్స్ లేదు కాబట్టి వదిలేసాం. అదే. అవును. ఆ! వదిలేయడం ఇన్ ద సెన్స్ వి లెట్ హిమ్ గో. బట్ ఆడి రికార్డ్‌లో అయితే ఇన్సిడెంట్ రికార్డ్ అయ్యే ఉంటది. ఎందుకంటే మేము ఆల్రెడీ ఓహ్! పోలీస్ రిపోర్ట్ ఓకే. చేసాం కాబట్టి. ఓకే. ఓకే. ఇప్పుడు చేసి దొరికాడు కదా! ఇప్పుడు చేసి సేమ్ యాజ్ యూజువల్ ఏం చేసాడు చెకౌట్‌కెళ్ళాడు. జస్ట్ లైక్ 2 ఓకే. బనానాస్‌కి పే చేసాడు. లైక్ అంత చాలా స్టఫ్ తీసుకున్నాడా? లైక్ ఫస్ట్ చాలా హౌ స్టఫ్ హి ఫిల్డ్ హిస్ బ్యాగ్స్ ఫుల్ బ్యాగ్స్. చేసారు. ఫిల్ ఓకే. హిస్ బ్యాగ్స్. ఆ! చేసి 2 బనానాస్‌కి పే చేసి ఎళ్ళిపోతున్నాడు. ఓకే. వెళ్ళిపోతుంటే యాహ్! మేము వెయిట్ చేస్తాం. లాస్ట్ పాయింట్ ఆఫ్ సేల్ క్రాస్ అయ్యే వరకు వెయిట్ చేస్తాం. ఆ! ఓకే. లైక్ సీ హియర్ ఐ హావ్ వన్ క్వెషన్. లైక్ ఇప్పుడు నేనే స్టోర్‌కెళ్తాననమాట. స్టోర్‌కి వెళ్లి నాకు కావాల్సిన గ్రోసరీస్ నేను తీసుకొని చెకౌట్ అయిపోయి బయటికొచ్చేటప్పుడు ఒక సెక్యూరిటీ గార్డ్ నిలబడి ఉంటాడు. సో, వాట్ ఆర్ ద ఐటెమ్స్ యూ గాట్ అని చెప్పేసని లైక్ మనం వాళ్ళకి రిసిప్ట్ ఇస్తామనమాట. రిసిప్ట్ ఇచ్చి వాడు జస్ట్ నార్మల్‌గా క్రాస్ చెక్ చేసుకున్నట్టుగా చూసుకొని అప్పుడు వాడు మమ్మల్ని బయటికి పంపిస్తాడు. సో, ఇట్లా ఎగ్జిట్ అయ్యే దగ్గర మీకు ఎవరు సెక్యూరిటీ గార్డ్ గాని అలా ఎవరు ఉండరా? లైక్ ఏమేమి ఐటెమ్స్ తీసుకున్నాడు, వాటికి పే చేసాడు అని చెప్పేసని క్రాస్ చెక్ చేయడానికి? చెప్పాను కదా! డిపెండ్స్ అపాన్ ఆ రిటైల్ ఎవరనేది. రిటైల్ జెన్ టు జెన్ ఇట్ వేరీస్. మేముంటున్న రిటైల్ ఓకే. జెన్ సో, లైక్ దిస్ స్టోర్ దే ప్రయారిటైజ్ కస్టమర్ సర్వీస్ మోర్. సో, ఓకే. మనం ఎళ్లి ఎవరన్నా రిసిప్ట్స్ అడగడం అవి దే ఫీల్ లైక్ అఫెన్స్ కస్టమర్స్‌కి ప్రాపర్ సాటిస్ఫాక్షన్ ఇవ్వట్లేదు అన్నట్టు ఫీల్ అవుతారు వాళ్ళు. ఓహ్! హ్మ్. ఓకే. సో, అక్కడ అడగడానికి ఉండదు. సో, ఇఫ్ యూ జస్ట్ క్రాస్ ద చెకౌట్ ఇట్స్ లైక్ నువ్వు పే చేస్తే చేసినట్టు, చేయకపోతే చేయనట్టు. ఇఫ్ యూ వాంట్స్ క్రాస్ ద చెకౌట్, క్రాస్ ద చెకౌట్ దట్స్ ఇట్. ఓకే. సో, ఇక్కడ ఈళ్ళకి రూల్స్ ప్రకారం కూడా లాస్ట్ పాయింట్ ఆఫ్ సేల్ క్రాస్ అయ్యే వరకు వెయిట్ చేయాలి. ఓకే. ఎందుకంటే వాడు ఎప్పుడన్నా ఏమన్నా చెప్తాడు. ఓకే. నేను ఇప్పుడు పే చేస్తా అంటాడు అక్కడికెళ్ళిన ఆ! తర్వాత. యాహ్! సో, బయట అదే గదా! గేట్స్ క్రాస్ అయ్యే వరకు వెయిట్ చేస్తాము. హ్మ్. వన్స్ అది క్రాస్ అయిన తర్వాత ఇంక వెళ్లి ఇప్పుడు వీళ్ళు కూడా మన గుడ్జెస్ కూడా ఇది బ్యాగ్‌లో పెట్టుకొని ఎళ్ళేటప్పుడు ఆపి సో, మీరు సర్దుకోవడం మొత్తం చూసాము. సామాన్లు తీస్తారంటే సేమ్ యాజ్ యూజువల్ సేమ్ రీజన్ చెప్పాడు. మేము ఇవన్నీ ఇంతకు నేను ముందే ఆల్రెడీ తెచ్చుకున్నాను అని జెప్పేసని. ఆల్రెడీ తెచ్చుకున్న బ్యాగ్‌లో ఉన్నాయని చెప్పి. సో, నా ఓకే. పార్ట్నర్ కొంచెం
క్యారీ ఆన్ అయిపోయి షీ బికమ్ అగ్రెసివ్ అనమాట. ఆ! వి హావ్ సీన్ యూ కీపింగ్ ఐటెమ్స్ అని అంది. బికాస్ వీ హావ్ హ్మ్. ఎవిడెన్స్ షీ హాస్ ఆల్ ద రైట్ టు బికమ్ అగ్రెసివ్. ఓకే. అగ్రెసివ్ అయింది. స్టార్టెడ్ కాలింగ్ ద పోలీస్. సో మన ఇండియన్ సంగతి తెలిసిందేగా పోలీస్ అన్నమాట. సామాన్లు మొత్తం పోలీస్ కాల్ కట్ చేయి, నేను సామాన్లు బయటికి తీస్తాను అంటున్నాడు. అప్పటి వరకు ఇవి నావే అని చెప్పేసి అన్నాడు కదా! అప్పటి వరకు ఇవి నావే, నేను బయట నుంచి తెచ్చాను అంటున్నాడు. ఆ! తీసేయాలంటే క్రేజీ. సామాన్లు బయటికి తీశాడు. సామాన్లు బయటికి తీసి ఇప్పుడు పే చేస్తాను వీటన్నిటికి అంటున్నాడు. ఓకే. మేము ఈడిని ఆల్రెడీ 2 ఇన్సిడెంట్స్ నుంచి చూస్తూనే ఉన్నాం. సో అవును కదా! ఈ ఇన్సిడెంట్‌లో బై ద టైమ్ మాకు ఆడి కార్ ఏంటి, ఆడి కార్ నెంబర్ ప్లేట్ కూడా తెలుసు. ఓహ్! లైక్ పార్కింగ్‌లో ఉన్న కార్ కెమెరాస్ అవి కూడా మీరు యాక్సెస్ చేయగలరన్నమాట. ఫస్ట్ ఇన్సిడెంట్ జరిగినప్పుడు వాడు ఎగ్జిట్ అయినప్పుడు వాడు ఎటెళ్తున్నాడు, ఎక్కడికెళ్తున్నాడు అని ఔట్ ఆఫ్ సైట్ ఎళ్ళే వరకు చూస్తాం. ఓహ్! ఓకే. ఇట్స్ ఇట్స్ చాలా మూర్ఖత్వం. ఇక షాప్ లిఫ్ట్ చేసి దొరకరనుకోవడం అంటే అంతకన్నా పిచ్చితనం ఇంకోటుండదు. యాహ్! రైట్ అదే నేను రైట్ ఫ్రమ్ ద పాయింట్ ఆఫ్ ఎంట్రీ టు ఎగ్జిట్ ఆళ్ళు చూస్తానే ఉంటారు. అక్కడ ఒక పర్సన్ ఎప్పుడు కూర్చొనే ఉంటాడు. ఓకే. మానిటర్ చేస్తూ ఆపి ఇంక సామాన్లన్నీ ఇప్పుడు పే చేస్తా అన్నాడు కదా! సరే ఓకే. మేమేం యాహ్! చేసాం వై టు లూజ్ ఎ సేల్ అని చెప్పి వాడిని ఓకే. గో హ్మ్. అహెడ్ పే అని చెప్పి పే చేపిచ్చాం. ఓకే. అండ్ అండ్ మేము మా రూల్స్ ప్రకారం వాళ్ళ డీటెయిల్స్ తీసుకోవాలి. సో వాళ్ళ ఐడీ కార్డ్ అడిగాం. సో వాళ్ళ ఓకే. డ్రైవింగ్ లైసెన్స్ ఐడీ ఇచ్చారు మాకు. సో ఐడీలో పేరు, ఓకే. అడ్రెస్ మొత్తం నోట్ చేసుకొని ట్రెస్పాస్ నోటీస్ ఇచ్చాం. సో ఆ సేమ్ ఓకే. ఇన్ఫర్మేషన్ పోలీసులకు కూడా మేము ఫాలో అప్ చేసాం. ఓకే. మేము మళ్ళీ పోలీసులకు ఫోన్ చేసి యాహ్! సేమ్ పీపుల్ లాస్ట్ టైమ్ ఇన్సిడెంట్‌లో ఇన్వాల్వ్ అయిన వాళ్ళు మళ్ళీ వచ్చారు. ఇట్లా చేశారు. మేము క్యాచ్ హ్మ్. చేసాం వాళ్ళని. మా ఐటెమ్స్ బ్యాక్‌కొచ్చినాయి. ఓకే. సో యాహ్! ఎవ్రీథింగ్ ఏది జరిగినా కూడా మేము పోలీసెస్‌కి అప్ టు డేట్ ఇన్ఫర్మేషన్ ఉంటానే ఉంటది. ఓకే. ఓకే. సో, మరిప్పుడేంటి పోలీసులు వాళ్ళని అరెస్ట్ చేయగలరా? లేకపోతే ఏంటి ఇప్పుడు వాళ్ళనేం జేశారు? సో పోలీసులు వాళ్ళని కాదు. మేము డీటెయిల్స్ ఇచ్చాం కదా! ఇచ్చిన తర్వాత వాళ్ళ ఇంటికెళ్ళాము. వాళ్ళతో హ్మ్. మాట్లాడాము. ఆ! వాళ్ళతో మాట్లాడాము. ఈ ఇన్సిడెంట్స్ గురించి. ఇంతకుముందు ఎప్పుడు వాళ్ళ మీద క్రిమినల్స్ రికార్డులు లేవు కాబట్టి వాళ్ళు ఇక్కడ సమ్ ప్రోగ్రామ్ అనేది ఉంటది. ఇట్లా రాంగ్ రూట్‌లో వెళ్తున్న వాళ్ళకి, హ్మ్. స్టూడెంట్స్‌కి, యంగ్ టీనేజ్ యూత్‌లో ఉన్న వాళ్ళకి ఇట్లా రాంగ్ డైరెక్షన్‌లో వెళ్తున్న వాళ్ళకి సమ్ ప్రోగ్రామ్ అని ఉంటది. ఆ లైక్ పేరు కౌన్సెలింగ్ కూడా ఏదో లాగానా? చెప్పాడు. సంథింగ్ లైక్ దట్. ఏదో పేరు కూడా చెప్పాడు. నాకు గుర్తు రావట్లేదు. హ్మ్. సో, వాళ్ళు అది అటెండ్ అవుతారు. అది అటెండ్ అవుతే నో చార్జెస్ ఏమి ఉండవు. ఆహాహా! ఒకవేళ ఓకే. యాహ్! అది అది అటెండ్ అవ్వకపోతే చార్జెస్ ఉంటాయి. ఉంటాయి. ప్లస్ వాళ్ళు ఇది ఇంకొకసారి చేసినా కూడా చార్జెస్ ఉంటాయి. వాళ్ళ మీద ఈసారి ఓకే. అని హ్మ్. చెప్పి హ్మ్. ఆళ్ళ సామాన్లు వెనక్కిచ్చి మంచి పని చేశారు. ఒకవేళ ఇవ్వకుండా ఈసారి కూడా వెళ్ళిపోయి ఉండుంటే డెఫినిట్‌గా ఓకే. చార్జెస్ ఉంటాయి. డెఫినిట్‌గా లైక్ పోలీస్ అరెస్ట్ చేసేవాళ్ళు వాళ్ళని. డెఫినిట్‌గా అరెస్ట్ చేసేవాళ్ళు. ఓకే. సో, ఇట్స్ లైక్ నువ్వు సక్సెస్‌ఫుల్‌గా బయటికెళ్ళిపోయినా కూడా ఎవరు చూడలేదనుకుంటే ఇట్స్ యువర్ లైక్ ఫూలిష్. కెమెరాస్ మొత్తం ఉంటాయి కాబట్టి ఏదో ఒక పాయింట్‌లో నువ్వు కవర్ చేసుకోకుంటదెక్కువ. లైక్ డెఫినిట్‌గా పట్టుకుంటారు. మేబీ నాట్ టుడే బట్ నెక్స్ట్ డే డెఫినైట్‌లీ. యాహ్! యాహ్! సో, ఇదొక ఇన్సిడెంటేనా? ఇంకేదన్నా మన స్టూడెంట్స్ లేకపోతే మన ఇండియన్స్ ఏదన్నా ఇంకిలాంటి ఇన్సిడెంట్స్‌లో ఏదన్నా పార్టిసిపేట్ అయ్యి లైక్ ఏదన్నా దొరకడం జరిగిందా? జరిగింది. జరిగింది. నేను ఇప్పుడు వీళ్ళని పట్టుకున్న సిటీలోంచి ట్రాన్స్‌ఫర్ అయ్యి ఇంకో సిటీకొచ్చాను. ఓకే. సో సేమ్ ఇక్కడ కూడా అంతే. ఆ! ఇంకొకడొచ్చాడు. ఇంకొక ఇండియన్.